తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు డుమ్మా కొడుతున్నారా, వస్తున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ అసెంబ్లీ సమావేశాలకైనా కానీ కేసీఆర్ గారు వస్తున్నారా లేదా? జనరల్గా వస్తారని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. ఈసారి ఎందుకు వస్తారనుకున్నారంటే, ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి, చర్చించాల్సినటువంటి అంశాలు. దాంట్లో కేసీఆర్ గారే మాట్లాడాల్సినటువంటి అంశం ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు. దాని గురించి అయినా ఆయన అసెంబ్లీకి వస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ అసెంబ్లీలో ఆయన తొలి రోజు అయితే కనిపించలేదు. వచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవని చెప్పి ఫామ్ హౌస్ వర్గాల నుంచి వినిపిస్తుంది. కారణం ఏంటంటే, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఫామ్ హౌస్కి పిలిపించుకొని అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద ఒక దిశానిర్దేశం చేశారు కేసీఆర్ గారు. కాబట్టి ఆయన ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకి వచ్చే అవకాశం లేదు అని చెప్పి రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. కానీ గత 2 days నుంచి తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు హాజరవుతారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారు అనేది వినిపించింది బలంగా. సోషల్ మీడియాలో కానీ రకరకాల ఊహాగానాలు, రాజకీయ ఊహాగానాలు చేశారు. కానీ వాటికి భిన్నంగా కేసీఆర్ గారు రావట్లేదు అసెంబ్లీకి వచ్చే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. దానికి కారణం ఏంటి అని అంటే, మనకి రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం అయితే ఒక కారణం హెల్త్ ఇష్యూ. ఆ హెల్త్ ఇష్యూ కారణంగానే ఆయన అసెంబ్లీకి వచ్చి కూర్చునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ఆధారం ఏంటంటే, రీసెంట్గా వినాయక చవితి సందర్భంగా వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత ఒక ఫోటో రిలీజ్ అయింది. ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారికి సంబంధించిన ఫోటో కానీ వీడియోలు కానీ రిలీజ్ కాలం. కానీ వినాయక చవితి రోజు ఒక ఫోటో రిలీజ్ అయింది. ఆ ఫోటోలో ఆయన చాలా బలహీనంగా ఉన్నారు. తర్వాత ఆయన శరీరం యొక్క కలర్ కూడా మారిపోయినట్టుగా కనిపిస్తుంది. మరి అది ఫోటో తీసినటువంటి తీరు కారణంగా అలా కనిపిస్తుందా, లేకపోతే నిజంగానే ఆయన శరీరం యొక్క కలర్ మారిపోయిందా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఆయన ఇటీవల కాలంలో ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళారు. వారానికి కనీసం ఒకసారన్నా హాస్పిటల్ పాలవుతున్నారు. ఆయన అస్వస్థకు గురవుతున్నారు, టెస్టులు చేయించుకుంటున్నారు. ఆయనకి సోడియం లెవెల్స్, చక్కెర లెవెల్స్ అదుపులో లేవు అని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన్ని ఫామ్ హౌస్లోనే ఉంచి, ఫామ్ హౌస్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య బృందం పరిశీలనలో ఉంచింది. వైద్యుల పరిశీలనలో ఆయన ఉన్నారు అనేది వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వస్తారా, అసెంబ్లీకి వచ్చి ఆయన వాయిస్ని వినిపించగలరా అంటే అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. హెల్త్ దృష్ట్యా ఆయన వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇక 2, ఒకవేళ హెల్త్ కుదుటపడినా వైద్యుల సూచన మేరకు అసెంబ్లీకి వెళ్ళొచ్చు అని చెప్పినా, బట్ ఆయన అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే, చంద్రఘోష్ కమిషన్ ఎదుట ఆయన హాజరయ్యారు. ఈ చంద్రఘోష్ కమిషన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా పిటిషన్ వేశారు. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్నారు, ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గారు తన లక్ష్యం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి తీసుకొచ్చి కేసీఆర్ గారిని కూర్చోబెట్టాలి అనేది, అది నెరవేరకుండా చేయటమే కేసీఆర్ గారి యొక్క టార్గెట్. కాబట్టి ప్రతిపక్ష స్థానంలో కూర్చోడానికి ఆయన ఇష్టపడలేదు కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రతిపక్షంలో వచ్చి కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు సభానాయకుడిగా ఉంటారు, ఆయన ఏది చెప్తే అది నడుస్తుంది సభలో. కాబట్టి అది కేసీఆర్ గారికి ఇష్టం లేదు. పైగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆరోపణలు, విమర్శలు, వీటికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉందా అని అంటే, ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా అక్కడ ఓపికగా కూర్చొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆరోపణలు, విమర్శల్ని వినగలరా? వినేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. బీపీ, షుగరు, తర్వాత సోడియం లెవెల్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. కాబట్టి అసెంబ్లీలో కూర్చుంటే కనుక ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి ఆరోపణలు, విమర్శల్ని తట్టుకొని నిలబడేటువంటి శక్తి ఆయనకు ఉండదు. కాబట్టి ఆయన ఈ కారణం చేత కూడా వచ్చే అవకాశం లేదు అనేది ఒకటి. ఇక చంద్రఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద రిప్లై ఇవ్వడానికి, సమాధానం చెప్పడానికి ఖచ్చితంగా ఆయన రావాలి అని చెప్పి నోటీసు పంపించేటువంటి అధికారం స్పీకర్కు ఉంది. బలవంతంగానైనా ఆయన రప్పించాలి అనేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అయితే తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో
కేసీఆర్ గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం ప్రకారం అమరవీరుల స్తూపం దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ యూరియాకు సంబంధించినటువంటి డిమాండ్ తోటి యూరియా కొరత ఉంది, యూరియా కోసం రాత్రింబవుళ్ళు రైతులు రోడ్ల మీద ఉంటున్నారు, మహిళా రైతులు కూడా రోడ్ల మీద ఉంటున్నారు, వాళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బఫర్ స్టాక్స్ ఉండేవి, ఇప్పుడు కూడా బఫర్ స్టాక్స్ పెట్టుండేవాళ్ళు. ఏ రోజు కూడా యూరియా కొరత ఉంది అని చెప్పేసి రైతులు రోడ్ల మీదకి రాలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందు చూపు లేని కారణంగా రోడ్ల మీదకి వస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విమర్శన చేస్తూ అమరవీరుల స్తూపం దగ్గర నుంచి అసెంబ్లీ వరకు వాళ్ళు నిరసన వ్యక్తం చేసుకుంటూ అసెంబ్లీలో అడిగిపెట్టారు. అయితే తొలి రోజు అసెంబ్లీలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఈ సభ్యులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి నివాళులు అర్పించి వాళ్ళ గురించి 4 మాటలు వాళ్ళతో ఉన్నట్టు అనుబంధాన్ని స్మరించుకుంటూ సభను ముగిస్తారు. అవును, అదే జరిగింది వాళ్ళు తెలంగాణ వర్షాకాల సమావేశాలు ప్రారంభం రోజు. రేపటి నుంచి ఏం చేయాలి అనేది బీఏసీ సమావేశం జరుగుతుంది, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. దాంట్లో నిర్ధారిస్తారు. దానికి కేటీఆర్, హరీష్ రావు గారు హాజరవుతారు ప్రతిపక్షం తరఫు నుంచి బీఏసీ సమావేశంలో. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఏముంటుంది, యూరియా సమస్య మీద మనం చర్చిద్దాం అని అంటుంది. మనం యూరియా సమస్య మీద చర్చిద్దాం, యూరియా కొరత ఎందుకు వచ్చింది, రైతుల్ని రోడ్ల మీద ఎందుకు నిలబెడుతున్నారు, దీని మీద మనం చర్చిద్దాం అని చెప్పి పట్టుబడుతుంది. దీని మీద వాయిదా తీర్మానాన్ని పెట్టి మీరు దీని మీద చర్చించండి అని చెప్పి ఇవాళ కూడా అదే డిమాండ్ చేస్తుంది అసెంబ్లీలో. రేపైనా సరే దీని మీద చర్చించండి అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించాలి, కేవలం అదే అంశం మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటుంది. సార్, అంటే కేసీఆర్ గారు వస్తేనే ఇది చర్చించగలుగుతారా, లేదంటే కేటీఆర్, హరీష్ రావు గారితో పాటు కూడా చర్చించగలిగొచ్చాయి? కేసీఆర్ గారు వచ్చినా రాకపోయినా చర్చకు పెట్టచ్చు, అది ప్రభుత్వం యొక్క ఇష్టం. పెడతారు. పెట్టిన తర్వాత స్పీకర్కి దీని మీద రిప్లై ఇవ్వడానికి కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేసిన అవకాశం ఉంది. బహుశా ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఈ చర్చ సుదీర్ఘంగా జరగాలి ఫస్ట్. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏముంటుంది, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు వాయిదా తీర్మానాన్ని పెట్టేసి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే యూరియా సమస్య. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం చర్చిద్దాము, రైతుల సమస్య కాబట్టి రైతుల్ని దీని గురించి మాట్లాడదాము. అలాగే వరదలు వచ్చినాయి, వరదల కారణంగా పంట నష్టపోయారు భారీగా, దీని గురించి మాట్లాడదాము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అంటే కాళేశ్వరం విషయాన్ని డైవర్ట్ చేసేయడానికి మాట్లాడుతూ ఉన్నారా, లేదంటే నిజంగానే ప్రజల పట్ల మాట్లాడుతూ ఉన్నారా? జనరల్గా మనం ఆలోచిస్తే కనుక మనకి ప్రజా సమస్యలాగానే కనిపిస్తాయి. కానీ దాని లోపల నిగూఢంగా రాజకీయపరమైన వ్యూహం కూడా ఉంటుంది. ఏ పార్టీకైనా ఉంటుంది, అది ఒక బీఆర్ఎస్ పార్టీకే కాదు, ఏ పార్టీకైనా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇప్పుడు వరదల గురించో లేకపోతే యూరియా గురించో చర్చ పెడితే ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు ఎంత యూరియా అవసరము రాష్ట్రంలో రైతులకు అనేది ముందు తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు స్టాక్ ఎందుకు పెట్టలేదు, ఎందుకు తీసుకురాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి, దానికి కారణం చెప్పాలి. ఒకవేళ తీసుకురాలేకపోయారు, ఎందుకు కారణం చేత తీసుకురావాలి. మీరు ఇండియన్ ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు వాళ్ళు పంపించారు, ఇండియన్ పెట్టినా కానీ వాళ్ళు ఎందుకు పంపించలేకపోయారు, వీటన్నిటి సమాధానం చెప్పాలి. ఎందుకంటే బీజేపీ కూడా ఉంది అక్కడ సభలో, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి బీజేపీ కూడా ఉంది కదా. సో ఇదంతా కూడా చర్చ జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయి. అసలు విషయాలు బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది బయటకు వస్తుంది. సో అది రావడం ఇష్టం ఉండదు కదా సహజంగా ప్రభుత్వానికి. అలాగే కాళేశ్వరం గురించి చర్చ జరిగితే కనుక కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలన్నీ బయటకు వస్తాయి అనేటువంటి ఒక అనుమానం బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది సహజంగా. వీళ్ళంత వరకు దాని మీద చర్చ జరగకుండా ఉంటే బాగుంటుంది సుదీర్ఘంగా అనేటువంటి ఆలోచన వాళ్ళకే ఉంటుంది. రాజకీయపరమైనటువంటి గేమ్ ఉంటుంది, రాజకీయపరమైన వ్యూహం ఉంటుంది. అట్ ద సేమ్ టైం చూసేటువంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు నిజంగా ఏదో ప్రజా సమస్యలే కదా. ఇప్పుడు కాళేశ్వరం కూడా ప్రజా సమస్య కదా, 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం అది, మరి అది ప్రజా సమస్య కదా. సో ఇది యూరియాకి సంబంధించి ఆల్రెడీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు, ఇప్పుడు వస్తుంది స్టాక్ వస్తుంది ఇచ్చేస్తాము, స్టాక్ లేట్ అయింది రావడానికి అనేది. సో ఇవన్నీ కూడా ప్రజా సమస్యలే. కాదు ఏది ముందు ఏది తర్వాత అనే దగ్గర ఆ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య ఈ సంఘర్షణ జరగడం అనేది అసెంబ్లీలో సర్వసాధారణం. ఇది దాన్ని కంట్రోల్ చేసి సభను సక్రమంగా నడపడం అనేది స్పీకర్కి ఛాలెంజ్. ఈ అసెంబ్లీ సభలు తొలి రోజు మాగంటి గోపీనాథ్ గారి మరణం, ఆయనకి నివాళులు అర్పించడం, సంతాపం తెలియజేయటం, వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేయటం, ఇవన్నీ జరిపారు. అయితే ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మనం కనుక కొంచెం లోతుగా ఆలోచిస్తే కనుక రాబోయేటువంటి ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో
మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెట్టేలాగా అనిపించినాయి ఆ మాటలు. నిజంగానే గోపీనాథ్ తోటి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కాబట్టి. కానీ ఆయన మాటలు కనుక అబ్జర్వ్ చేస్తే, కొంచెం లోతుగా ఆలోచిస్తే, కాంగ్రెస్ పార్టీలోకి మాగంటి గోపీనాథ్కి సంబంధించిన కుటుంబీకులు వచ్చి చేరినా ఆశ్చర్యపోసలేదు అనేలాగా మనకి ఆ ప్రసంగం అయితే వినిపించింది అసెంబ్లీలో. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి ట్విస్ట్ కూడా జరగడానికి ఛాన్సెస్ లేకపోలేదు. థ్యాంక్ యూ సార్.